అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల అతి ముఖ్యమైన సమాచారంలో పీఆర్సీ, డిఏ, డిఆర్ అరియర్స్, ఐఆర్ ప్రకటనకు గ్రీన్ సిగ్నల్. సో బిల్లులలో కదలిక అయితే మొదలు కానుందండి. సో మరి పూర్తి తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు 12వ పిఆర్సి అలాగే డిఏడిఆర్ ఐఆర్ పైన తాజా సమాచారం సంచలనం అండి. కదలిక మొదలైంది. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభించింది. నెలాఖరులో అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించనున్నారు. ఈ మేరకు వారితో చంద్రబాబు నాయుడు గారు అయితే భేటీ కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలే వెల్లడించాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్జిఓలు చంద్రబాబుతో భేటీ అయ్యారండి. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కు 16% హెచ్ఆర్ఏను ప్రకటిస్తూ ఉత్తర్వులు అయితే విడుదల అయ్యాయి. హెచ్ఆర్ఏ ఫ్రమ్ 12% to 16% ఎన్హాన్స్మెంట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ జీవో నెంబర్ 69 ద్వారా అయితే ఈ ప్రకటన జారీ అయింది. ఉత్తర్వులు ఇక గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు చెల్లించవలసిన బకాయిలు చెల్లించేలాగా అయితే ఇప్పుడు చర్యలు తీసుకోవాలి. 11వ పిఆర్సి బకాయిలు రావాలి. 2018 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి డిఏ బకాయిలు చెల్లించేలాగా చూడాలి. ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందేలా చూడాలి. 12వ పిఆర్సి కమిషన్ ను వెంటనే నియమించాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ అయితే వెంటనే ప్రకటన చేయాలని అయితే కోరుతున్నారు ఉద్యోగ పెన్షన్ అంతా కూడా. ఉద్యోగులకు మధ్యంతర వృత్తి ఐఆర్ ను ఇమీడియట్ గా ప్రకటించాలి. జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు ఈ మేరకు కోరడం జరిగిందండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లను వెంటనే చెల్లించేలా చూడాలి. బహుళ సంఘాల్లో సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయాలి. ఒకే సంఘంలో సభ్యత్వం అయితే కొనసాగింపు చేయాలి. ఇక జేఏసీ ఏపీ రెవెన్యూ సర్వీసుల అసోసియేషన్ల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేతల డిమాండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయండి, మనం చూసుకోవచ్చు. సో రిటైర్మెంట్ బెనిఫిట్లను అలాగే ఐఆర్ ముఖ్యంగా వెంటనే ప్రకటించి పిఆర్సీ కమిషన్ నియమించేలా చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు. 12వ పిఆర్సీ కనుక అమలు జరిగితే లాభాలు ఏంటి ఉద్యోగులకు అనే విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ పెన్షనర్స్కు చాలా లాభం అయితే ఉంటుందండి. ఇప్పుడు 12వ పిఆర్సీని ప్రకటించేటప్పుడు మనకు ఓల్డ్ బేసిక్ పే అలాగే డిఏ ఫిట్మెంట్ కలిపితే న్యూ బేసిక్ పే వస్తుంది. ఎంత లేదన్నా మనకు 50 to 60% అయితే పెరుగుతుంది అనమాట. బేసిక్లో అదనంగా న్యూ బేసిక్ పే అయిన తర్వాత బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ కూడా మనకైతే హౌస్ రెంటల్ అలవెన్స్ కూడా పెరుగుతుంది. ఇక పెన్షనర్స్కి ఏక్యూపీ కూడా పెరుగుతుంది, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. సో ఈ విధంగా ఎంప్లాయీస్ అండ్ టీచర్స్కు పీరియాడికల్గా ఇంక్రిమెంట్లో కొంత బేసిక్ బట్టి పెరుగుతుంది. అదే హెచ్ఆర్ఏ అనేది పెన్షనర్స్కి వర్తించదండి. హెచ్ఆర్ఏ అనేది పెన్షనర్స్కి వర్తించదన్నమాట. సో అదేవిధంగా కొత్త బేసిక్ ఆధారంగా పెరిగే 6 years, 12 years, 16 years, 24 years వచ్చేటట్టు ఇంక్రిమెంట్ కూడా అయితే పెరుగుతుంది. ఇక పెన్షనర్లకు ఎవరికైనా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుందో వారికి కొత్త బేసిక్ ఆధారంగా ఏక్యూపీ వస్తుంది, అంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుంది అనమాట. కొత్త బేసిక్ ప్రకారంగా ఏక్యూపీలో కూడా ఇంక్రిమెంట్ ఉంటుంది పిఆర్సీలో పాటు. సో డిఆర్ ఇచ్చినప్పుడు డిఆర్ కూడా బేసిక్లో ఇంక్రిమెంట్ ఉంటుంది, అలాగే ఏక్యూపీలో కూడా ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. ఇది ఎంప్లాయీస్ మరియు ఉపాధ్యాయులకు అయితే ఏక్యూపీ వర్తించదు. సో డిఏ రేట్లు మరియు టీఏ రేట్లు కూడా పెరుగుతాయి. పే స్కేల్స్ కూడా పెరుగుతాయండి 12వ పిఆర్సీ కనుక అమలు అయినట్లయితే. సో మొత్తం మీద 12వ పిఆర్సీ అమలు అయినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది అనేది ఖచ్చితంగా తెలిసిన విషయము. సో ఈ నెల ఆఖరిలో గల మనకు ఆగస్టు నెల ఆఖరిలో
ఉద్యోగులతో సమావేశం ఉంటుందని మనకు స్వయంగా ఏపీ జేఏసీ అయితే తెలియజేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఉద్యోగ పెన్షన్ సంబంధించి ఎటువంటి తాజా అప్డేట్ న్యూస్ కోసమైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.